గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. డ్రాప్ డౌన్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ ద కామెంట్ బాక్సెస్. విల్ లవ్ టు ప్రే ఫర్ యూ. నేటి వాక్య ధ్యానాంశము, మీరు దేవుని సొత్తై ఉన్నారు. యు ఆర్ గాడ్స్ పొజిషన్. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 11వ వచన భాగంలో దేవుడైన యెహోవా తన ప్రవక్తకు ఒక గొప్ప దర్శన వాక్యమును అందించి, ప్రజలు విగ్రహారాధికులుగా అయ్యున్నారు, వారి మనస్సులు అంతయు కూడా విగ్రహములతోనే నిండి ఉన్నది అంటూ ఆ హెచ్చరికమైన మాటలను అందిస్తూ వారిని తిరిగి మార్చుకోవాలనే అంటూ వారికి తెలియజేయడము చూస్తుంటున్నాం. 3 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్య భాగములను మనం ధ్యానించుదాం. మొట్టమొదటి అంశముగా డీటాక్స్ యువర్ సెల్ఫ్. శుద్ధి చేసుకో. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచన భాగంలో విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసులు నిండి ఉన్నది అంటూ అక్కడ ప్రవక్తకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాట్ ఈజ్ అన్ ఐడల్? అన్ ఐడల్ ఈజ్ దట్ వి లవ్ బియాండ్ గాడ్ అండ్ హిస్ థ్రోన్. దేవుని యొక్క సింహాసనమును లేదా దేవుని కన్నా అధికముగా దేనినైతే మనము ప్రేమించు వారిగా, అనుసరించు వారిగా, ఆరాధించు వారిగా ఉంటామో అదే విగ్రహము అంటూ పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకము చేస్తుంటున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఇది మొట్టమొదటి ఆజ్ఞగా, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అంటూ దేవుడు తన వాక్యమును బట్టి, తన స్థితిని బట్టి స్పష్టపరిచిన వాడై ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే అక్కడున్న ప్రజలకు ఏమని జ్ఞాపకం చేస్తాడు అంటే, మీరు శుద్ధి చేసుకోండి అంటూ జ్ఞాపకం చేయబడుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచన భాగంలో ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేపట్టుము అంటూ జ్ఞాపకం అంటే ప్రతిది కూడా క్రీస్తుకి, దేవునికి లోబడే జీవితము మనము కలిగి ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంది. 2వ ప్రాముఖ్యమైన సత్యము డిస్టింక్ట్ యువర్ సెల్ఫ్. వేరు పరుచుకొనుడి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ఆరాధనలో మోసపూరితమైన ఆరాధన ఖచ్చితముగా ఖండించు దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, వారు వారి పెదవులతో ఆరాధిస్తుంటున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంత తీవ్రంగా దేవుడు ఎందుకు ప్రవర్తించిన వాడిగా ఉంటున్నాడు అంటే, ఓన్లీ టు ప్రిజర్వ్ హిజ్ హోలీనెస్ ఫర్ హిజ్ కవెనెంట్. ఆయన నిబంధనకు, ఆయన పరిశుద్ధతను కాపాడే విధముగా ఉండాలి. ఆ స్థాయిలోనే నిలబెట్టువాడిగా, గ్రహించువారిగా వారు ఉండాలంటూ దేవుడు ఇంత తీవ్రమైన ఆలోచన భావమును వ్యక్తపరిచిన వాడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం. 3వ ప్రాముఖ్యమైన సత్యము ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు స్థిరపరచుకొనుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైన దేవుని యొక్క ఈ నిబంధన హృదయము కలిగిన విశ్వాస సత్యము ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మీ దేవుడుగాను మీరు నా ప్రజలుగా ఉండెదరు అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే నిబంధనను కాపాడు దేవుడు ఎప్పుడైతే ఆధారపడే వారిగా ఉంటామో వారి నుండి మనము శక్తిని, బలమును, విశ్వాసమును పొందుకునే వారై ఉంటాము అంటూ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన సొత్తైన ప్రజలమై ఉంటున్నాం, ఆయన వారిగా ఉంటున్నాం. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్న దేవుడై ఉంటున్నాడు. కాబట్టి అట్టి దేవుడు మన దేవుడుగా, మనమందరము ఆయన ప్రజలుగా, ఆయనను మాత్రమే ఆరాధించే భక్తులుగా నిత్యము ఉండు కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని నీ సొత్తుగాను చేసుకున్న గొప్ప దేవుడవై ఉంటున్నావు. మాతో నీవు నిబంధన చేసిన దేవుడవై ఉంటున్నావు. అందును బట్టి ప్రభా, మమ్మల్ని మేము శుద్ధి చేసుకొనడానికి నీవిచ్చిన సమయం బట్టి, భాగ్యం బట్టి నీకు వందనాలు. ఈ లోకమునకు వేరుపరుచుకొని తండ్రి, నీ సొత్తుగా మమ్మల్ని మార్చుకొని
నీ నిబంధన కలిగిన ప్రజలుగా మేము ఈ లోకంలో జీవించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, నీవు మా దేవుడుగాను మేము నీ ప్రజలుగాను నిత్యము ఉండటానికి అటువంటి నిబంధనను కాపాడు, నిబంధనను స్థిరపరచు దేవుని మేము ఆరాధిస్తున్నామనే విశ్వాసంతో మమ్మల్ని బలపరచమని నేను ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఇటు ఆరాధనలో ఇటు ప్రార్థనలో ఏకీభవిస్తుంటారు ప్రతి ఒక్కరిని ఇదిగో ప్రభా, వారిని శుద్ధిపరచుము, ఈ లోకము నుండి వేరుపరచుము, అదేవిధముగా నీ వాక్యమునందు వారిని స్థిరపరచుము అంటూ నేను ప్రార్థిస్తుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.